తెలుగు రాష్ట్రాల్లో వరి నాట్లు చాలా వరకు పడిపోయాయి. ఆలస్యమైన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. మొత్తం మీద వివిధ దశలో ఖరీఫ్ వరి పనులు సాగుతున్నాయి. అయితే అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా సమయానికి అనుకూలంగా కలుపు, ఎరువులతో పాటు చీడపీడలు నివారించాలంటూ రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రేవతి. ఖరీఫ్ వరి నాట్లు చాలా వరకు వేశారు రైతులు. ఆలస్యమైన ప్రాంతాల్లో అక్కడక్కడా వేస్తున్నారు. అయితే ఖరీఫ్ వరిలో అధిక దిగుబడులను పొందాలంటే నాట్లు మొదలు పంట కోత వరకు మేలైన సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. ప్రస్తుతం నాట్లు వేసిన వెయ్యబోయే రైతులకు ముఖ్యంగా కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణతో పాటు ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు తెలియచేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రేవతి. కలుపు యాజమాన్యం విషయానికి వస్తే గనక మనకి నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల లోపు మనకి బెన్సల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే మందు దొరుకుతుంది. అది 4 కిలోలు ఎకరానికి చొప్పున 20 నుంచి 25 కిలోలు ఇసుకలో కలుపుకొని పొలమంతా చల్లుకున్నట్లయితే మనకి కలుపు మొక్కలు సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. అదే నాట్లు వేసిన 15 నుంచి 20 రోజుల వయసులో మనకి గడ్డి జాతి కలుపు మందులు అధికంగా ఉన్నట్లయితే సైహలోఫాబ్యూటైల్ అనే మందు ఎకరానికి 400 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ వెడల్పాటి మరియు గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే మనకి బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందు ఎకరానికి 100 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదా మనకి ట్రయఫమోన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే మందు ఎకరానికి 90 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాటు వేసిన 25 నుంచి 30 రోజుల వయసులో గనక మనకి వెడల్పాటి ఆకులు కలుపు మొక్కలు గనక అధికంగా ఉన్నట్లయితే మనకి 2,4-D సోడియం సాల్ట్ అనే మందు ఎకరానికి 400 గ్రాముల చొప్పున మనం 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే 2,4-D ఎమైన్ సాల్ట్ అనే మందు 400 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ కలుపు మందులు విషయంలో మనం 200 లీటర్ల నీటిని ఖచ్చితంగా మనము ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సమయానుకూలంగా కలుపుని చూసుకొని ఈ కలుపు మందులను పిచికారీ చేసుకొని ఈ ముఖ్యంగా కలుపు మందులు వాడేటప్పుడు ఏంటంటే కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పోషక యాజమాన్య విషయంలో ఏంటి అంటే మనకి నత్రజని, భాస్వరం మరియు పొటాష్నిచ్చే ఎరువులు, ముఖ్యంగా మనకి నత్రజని ఎరువులను 3 దఫాలుగా అంటే ఆఖరి దమ్ములోను నాట్లు వేసిన తర్వాత నెల రోజులప్పుడు మరియు అంకురం ఏర్పడే దశలో అంటే 3 దఫాలుగా మనము ఈ నత్రజని ఎరువుల్ని అందించాల్సి ఉంటుంది. మరియు భాస్వరం ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో గనక మొత్తం మనకి 150 కిలోల భాస్వరం ఎరువుని కూడా మనము ఆఖరి దమ్ములోనే మనము అందించాల్సి ఉంటుంది. పొటాష్ ఎరువులు కూడా మనకి ఇంచుమించు ఎకరానికి 25 నుంచి 40 కిలోల వరకు కూడా మనకి కృష్ణా జిల్లా నేలలకి అనుకూలం కాబట్టి ఆ 40 కేజీల పొటాష్ ఎరువు అంటే ఎంఓపి రూపంలో మొదటి దఫా కోటాలో ఒక 20 కిలోలు మరియు అంకురం ఏర్పడిన దశలో ఇంకొక 20 కిలోలు, మొత్తంగా 40 కిలోల పొటాష్ ఎరువుని మనము నేలకే అందించాల్సి ఉంటుంది. మనకి నత్రజని ఎరువులు ఎప్పుడైతే అధికంగా వినియోగిస్తున్నామో మనం చీడపీడలు ఉధృతి పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకి పొడతెగులు కానీ లేదా ఆకుముడత పురుగు కానీ సుడిదోమ కానీ ఈ అధిక నత్రజని ఎరువులు వినియోగించడం వల్ల మనకి నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఎరువుల యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత పల్చగా నీరు అనేది మనకి పొలంలో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక 2 నుంచి 3 సెంటీమీటర్ల నీటి వసతి అయితే మనం కల్పించాల్సి ఉంటుంది. అధికంగా నీటి శాతం ఉన్నట్లయితే గనక మనకి దుబ్బు సరిగా చేయదు. కాబట్టి పిలకలు పెట్టే దశ వరకు కూడా మనకి 2 నుంచి 3 సెంటీమీటర్ల చిరుపొట్ట దశలో మనకి 5 సెంటీమీటర్ల నీళ్లు
ఉంచాల్సి ఉంటుంది. మరియు కోత దగ్గరకు వచ్చేసరికి ఒక 10 రోజుల్లో మనం కోత కోస్తాము అన్న సమయంలో మనము నీళ్ళని ఎండగట్టుకొని మెల్లిగా నీటిని బయటకు తీసివేయాలి. ఖరీఫ్లో వరి సాగు చేస్తే దిగుబడితో పాటు చీడపీడల బెడద కూడా అధికంగానే ఉంటుంది. కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, కంకినల్లి లాంటివి ఆశించి తీవ్ర నష్టం చేస్తాయి. అలాగే మబ్బులతో కూడిన వాతావరణం ఉండడం వలన అగ్గి తెగులు, పాము పొడ తెగులు, మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు శాస్త్రవేత్త రేవతి. ఈ కాండం తొలిచే పురుగు అనేది 2 దశల్లో మనకి ఉధృతి కలుగజేస్తుంది. ముఖ్యంగా ఒకటి పిలకలు పెట్టే దశ మరియు ఇంకొకటి ఈనిక దశ. పిలకలు పెట్టే దశలో ఏంటి అంటే మనకి మొవ్వు చనిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం డెడ్ హార్ట్ అని అంటాము. అలానే పిలక దశలో ఈనిక దశకు వచ్చేటప్పటికి ఏంటి అంటే తెల్ల కంకులు ఏర్పడతాయి. లోపల కణజాలంతా తినేయడం వల్ల ఏంటి అంటే గింజ పాలు పోసుకోకుండా కంకి మొత్తం తెల్లగా ఏర్పడుతుంది. సో దీన్ని మనం తెల్ల కంకి అని అంటాము. వీటి ఉధృతిని గమనించుకొని మనము గనక సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే కొంతవరకు ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా సమగ్ర యాజమాన్యం కింద నాట్లు వేసే ముందుగా మనకి నారుమడి ఒక వారం రోజుల ముందు మనము తీస్తున్నాము అన్న టైంలో సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని గనక వేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో మనము ఈ కాండం తొలుచు పురుగు ఉధృతిని కొంతవరకు మనం అధిగమించవచ్చు. అలానే నాట్లు వేసేటప్పుడు నారు కొనలను తుంచి నాటుకోవడం వల్ల ఏంటి అంటే ఈ పురుగు యొక్క గుడ్ల సమూహాన్ని మనము కొంతవరకు తగ్గించి ఉధృతిని తగ్గించుకోవచ్చు. కెమికల్ విషయానికి వస్తే గనక ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రనిలిప్రోల్ మందు 0.3 మిల్లీలీటర్లు చొప్పున మనము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. చిరుపొట్ట దశ వచ్చేసరికి మనకి కాండం తొలుచు పురుగు ఉధృతి గమనించినట్లయితే మనకి క్లోరాంట్రనిలిప్రోల్ గుళికల రూపంలో దొరుకుతుంది. సో అవి 4 కిలోలు ఎకరానికి చొప్పున మనము గుళికల్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలానే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 4G గుళికలు కూడా అందుబాటులో ఉంటాయి. సో అవి 8 కిలోలు ఎకరానికి చొప్పున మనము వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఆకుముడత పురుగు. మనం కాండం తొలుచు పురుగు ఉధృతికి ఏ మందులు సిఫారసు చేసుకున్నామో అవే మందులు మనము ఆకుముడత పురుగు కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి సుడిదోమ. సో ఈ సుడిదోమ విషయానికి వస్తే కనుక చెస్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి, లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనము పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి సూక్ష్మ సాలీడు జాతికి చెందిన కంకినల్లి. సో ఈ కంకినల్లి ఏంటి అంటే మనకి ఆశించడం వల్ల మనకి గింజలు అనేవి గోధుమ రంగులోకి మారిపోవడం కనిపిస్తుంది. ఈ కంకినల్లి నివారణకు మనము ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున, లేదా స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకుంటే మనకి ఈ ఉధృతి అనేది కొంతవరకు తగ్గుతుంది. ప్రొఫినోఫాస్ మందును పిచికారీ చేసేటప్పుడు దోమ ఉధృతిని గమనించుకొని కంకినల్లి యాజమాన్యాన్ని చేపట్టడం అనేది సూచించదగిన విషయం. తెగుళ్ళు కూడా మనకి వరిలో ఒక ప్రధాన సమస్య కాబట్టి ముఖ్యంగా మనకి అగ్గి తెగులు, పొడ తెగులు, మానిపండు తెగులు అనేవి మనకి వరిని ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అగ్గి తెగులకి ఆకుల పైన నూలెకండే ఆకారంలో మచ్చలు వచ్చి మనకి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి దీని నివారణకు ట్రైసైక్లోజోల్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకొని మనము అగ్గి తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పాము పొడ తెగులు విషయానికి వస్తే కనుక హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి, లేదా అజాక్సిస్ట్రాబిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున మనము కలుపుకొని పిచికారీ చేసుకుంటే పొడ తెగులు ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. మానిపండు తెగులు ప్రొపిక్లోజోల్ అనే మందు 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మానిపండు తెగులు ఉధృతి కొంతవరకు తగ్గించుకోవచ్చు.